శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. భగవంతుని సృష్టిలో ఆలోచించే శక్తి, విచక్షణ, జ్ఞానం నవ్వగలిగే అదృష్టం మనిషికే ఉన్నాయి. మనిషిగా పుట్టడమే ఒక వరం. కన్ను మూసి తెరిచేలోగా ముగిసే ఈ అపురూపమైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలతో, శుభ సంకల్పాలతో, మంచి ఆలోచనతో జీవించడం మంచిది. అయితే తనని సృష్టించిన విధాతను విస్మరించి విడినాడి తను విశ్వ విజేతనని, అంతా తన గొప్పేనని విర్రవీగటం తగదు. విజ్ఞానపరంగా మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మంచిది. ఎన్ని మహత్తర విజయాలు సాధించినా ఏమీ శాశ్వతం కాదు. మృత్యువు తప్పదని తెలిసి ఎగసిపడుతున్న మనిషి అమరుడైతే ఎలా ఉంటుంది? మనిషి తను చేస్తున్న ప్రతి పని తన ఘనతే అనుకుంటాడు. కానీ భగవంతుని సంకల్ప సహాయం లేనిదే ఏదీ జరగదనే సత్యాన్ని గ్రహించాలి. మానవ శక్తి వెనుక ఓ అదృశ్య శక్తి ఉంది. అది ఏ దైవం. పరమాత్మని స్మరించడం మనిషి ప్రథమ కర్తవ్యం. అదే ఆయన పట్ల మనం చూపే విశ్వాసం. మనిషి జగత్తును శాసించగల స్థాయికి ఎదిగాడంటే అది భగవంతుని కరుణా కటాక్షమే కదా. మనిషి జీవితం అశాశ్వతమని, తాను విధి చేతిలో కీలుబొమ్మని నిజాన్ని మరిచి భ్రమలో బతుకుతూ తన ప్రాణాన్ని జీవితాన్నిచ్చిన పరమాత్మని కాదని, ఆ దైవం ఉనికినే ప్రశ్నిస్తూ అహంకారంతో అంతా నేనే చేశాను అనడం ఆశ్చర్యకరం. ఇది మనిషి పతనానికి మూల కారణం. ఈ జీవితం నీటి బుడగని గ్రహించి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ లభ్యమైన అరుదైన మానవ జన్మను సార్థకం చేసుకోవటం వివేకవంతుల లక్షణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జయ శ్రీమన్నారాయణ.